హాయ్ హలో వెల్కమ్ టు డిజీ లోన్స్. చాలా రోజుల నుంచి మనము చాలా టాపిక్స్ మాట్లాడుకుంటూ వచ్చాము. ఇవాళ మనము కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనకి ఎక్కువ వినిపించే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇవాళ మనకి డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ ప్రసాద్ గారు. నమస్తే మేడం. ప్రసాద్ గారు, జనరల్గా నేను నాకున్న అనాలిసిస్లో కానీ నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నాకున్న సర్కిల్లో కానీ ఎక్కువ ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒకప్పుడు మనం ఎఫ్డీస్ అని ఆర్డీస్ అని ఇలాంటివి వినేవాళ్ళం. ఇప్పుడు మనకి ఎక్కువ వినిపిస్తున్న టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటండి? మంచి క్వశ్చన్ సార్ అండి. ఇది బేసిక్. ఎవ్రీబడి షుడ్ వాంట్ టు నో అబౌట్ దిస్ బికాస్ బేసికల్లీ ట్రెడిషనల్లీ ఆల్సో వీ హ్యావ్ ది కల్చర్ ఆఫ్ సేవింగ్స్ అవర్ మనీ ఇన్ బ్యాంక్స్. ఫండమెంటల్గా ఎస్బీఐ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్, బట్ ఇట్ విల్ ఈల్డ్ ఓన్లీ సమ్ 2-3% ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత మరికొంచెం ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఎఫ్డి లేదా ఆర్డి, ఫిక్స్డ్ ఇన్కమ్కి ఇలా ఉండేది. దాని మీద కొంచెం డిపాజిటర్ విల్ గెట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. కానీ అది లిమిటెడ్ గ్రోత్ కాబట్టి దీనికి ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేషన్. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇన్నోవేషన్. దిస్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే టు గెట్ హయ్యర్ రిటర్న్స్ ఆన్ అవర్ సేవింగ్స్. సేవింగ్స్లో రెండు రకాలు, మళ్ళీ లంసమ్ సేవింగ్స్, రెగ్యులర్ సేవింగ్స్. ఒకేసారి లంసమ్గా చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, ఎఫ్డీ లాగా. ఒకేసారి మనం వీ విల్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ ద బై పర్చేసింగ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. రెండోది ఏంటి, రెగ్యులర్గా సేవ్ చేసేది. రెగ్యులర్గా సేవ్ చేస్తే లైక్ ఆర్డీ, రికరింగ్ డిపాజిట్ వీ నో వెరీ వెల్. ట్రెడిషనల్లీ వీ యూజ్ ఇట్ టు సేవ్ ఏ సర్టన్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ అట్ ఎవ్రీ మంత్. అది కూడా నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఫ్లెక్సిబుల్. ఈవెన్ ఆర్డీ కూడా వాట్ ఎవర్ అమౌంట్ వీ హ్యావ్ వీ కెన్ డిపాజిట్. దెర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ రిజిడిటీ. రిజిడిటీ అంటే ఒక 1,000 రూపీస్ మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఆర్డీకి. ఇప్పుడు 1,000 కట్టక్కర్లేదు. ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ 1,000 రూపీస్, వీ కెన్ డిపాజిట్ 500 ఆల్సో. ఇఫ్ వీ హ్యావ్ మోర్ మనీ వీ కెన్ డిపాజిట్ 2,000 ఆల్సో. ఓకే, అంటే బేసిక్గా మనము లాస్ట్లో మనం పే చేయాలనుకున్న అమౌంట్ ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ అలా కూడా కట్టుకోవచ్చు. అంటే దట్ ఫ్లెక్సిబిలిటీ నౌ హ్యాస్ బీన్ సెట్ ఇన్ ది ఆర్డీ అకౌంట్ ఆల్సో. లైక్ దట్ టేకింగ్ ద సేమ్ క్యూ ఫ్రమ్ దట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవాల్వ్ అయ్యిందండి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ టు గెట్ మోర్ రిటర్న్స్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఎస్బీఐ అకౌంట్ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి to provide an avenue of investment to get a higher rate of interest. ఓకే, ఇది బ్యాంక్స్ ఇన్నోవేటివ్గా తయారు చేసాయి మ్యూచువల్ ఫండ్ అనేది. ఈజ్ నథింగ్ బట్ పూలింగ్ ఆఫ్ సేవింగ్స్ ఆర్ మనీ ఫ్రమ్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ కీపింగ్ ఇన్ ఏ ఫండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను రిలయన్స్ షేర్ కొనాలనుకుందాం, రిలయన్స్ షేర్ ఇట్ ఈస్ హావరింగ్ అరౌండ్ 2,000 రూపీస్ అనుకుందాం. 2,000 రూపీస్ నా దగ్గర ఉండకపోవచ్చు. హౌ కెన్ ఐ పర్చేజ్ రిలయన్స్ షేర్? సపోజ్ నాకు అంత ఫ్యాన్సీ ఉంటే నేను ఒక 1 షేర్ 2 షేర్సే పర్చేస్ చేయగలను. అవును. అదర్వైజ్ నేను సపోజ్ ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది. ఎంఆర్ఎఫ్ టైర్ నౌ ఇట్ ఈస్ కోటింగ్ అట్ 1,50,000. ఐ కెనాట్ పర్చేజ్ ఈవెన్ 1 షేర్ ఆఫ్ ఎంఆర్ఎఫ్. సో ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ నాకు ఎలాగ వస్తుంది? హౌ కెన్ ఐ డిరైవ్ గ్రోత్ ఆఫ్ ద హై గ్రోత్ ఇండస్ట్రీస్? ఐ am a small customer, small depositor. I cannot invest, I cannot purchase in the shares. So that is why this is a novel idea. మ్యూచువల్ ఫండ్ అనేది దే విల్ పూల్ ద స్మాల్ సేవింగ్స్ ఫ్రమ్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ బిగ్ అన్నమాట. ఓకే, అంతేలేండి, చిన్న చేపల నుంచి ఒకేసారి పెద్ద చేపకి. Great. In turn, that mutual fund will invest in the either mutual Reliance or any big అదేలేండి, ఎనీ బిగ్ కంపెనీస్. జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తాము అనే దాని దగ్గర డిపెండ్. ఆ బ్యాంక్ కల్చర్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంతేనండి, కరెక్ట్. ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ ఉంటాయండి? టైప్స్ ఉన్నాయండి మేడం. టైప్స్ అంటే 2-3 రకాలుగా ఉన్నాయి. ఏంటంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సబ్స్క్రిప్షన్, ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. మెయిన్ ఓపెన్ ఎండెడ్ ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ఓపెన్ ఆల్వేస్. ఓపెన్ ఎండెడ్ అంటే ఏంటంటే దేర్ ఇస్ నో ఎంట్రీ డేట్, దేర్ ఇస్ నో ఎగ్జిట్ డేట్. ఎప్పుడు కావాలంటే whenever we want we can invest. Like a purchase of shares మార్కెట్ లా. These will be traded on the stock exchanges. BSE, NSE లో ట్రేడ్ అవుతుంటాయి. ఓకే, ఇవి స్టాక్ ఎక్స్చేంజ్ మాదిరే యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎంట్రీ ఉంటుంది, ఎప్పుడైనా ఎగ్జిట్ అవుతుంది. ఓకే, like other shares also we can purchase, we can buy, we can sell also.
ఓకే. ఇన్స్టెంట్ మనీ వస్తాయండి ఇలాంటి ఇన్స్టెంట్ మనీ వచ్చేస్తుందండి. ఈవెన్ T+1 యాక్చువల్గా ఇప్పుడు సెటిల్మెంట్ డేటు సపోజ్ ఈరోజు ట్రాన్సాక్షన్ అయింది, టుమారో విల్ గెట్ అవర్ ఫండ్స్ బ్యాక్. ఓకే, 24 hours లోపలే. 24 hours T+1 సెటిల్మెంట్. ఓకే, మనం పే చేయాలన్నా సరే, మనం ఈరోజు కొన్నాం, మనం పే చేయాలి, వీ హ్యావ్ టు పే విత్ ఇన్ 24 hours. ఓకే, పేయింగ్ సేమ్, ఎండ్ అప్ కూడా సేమ్. అంతే. కాబట్టి దీస్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ అంటే దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఓపెన్ ఆఫర్ ఆర్ ఓపెన్ ఇన్వెస్ట్మెంట్ టు ద పబ్లిక్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, దెర్ ఇస్ నో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పీరియడ్స్. ఓకే. తర్వాత రెండోది క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. దే విల్ హ్యావ్ డెఫినెట్ ఎంట్రీ టైమ్ అండ్ ఎగ్జిట్ టైమ్. ఎంట్రీ అంటే ఏంటి, కొన్ని ఫండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ SBI హ్యాస్ ఇష్యూడ్ మ్యూచువల్ ఫండ్. ఓకే, అదేంటంటే కొంతకాలం 15 days 20 days అది ఓపెన్ ఆఫర్ ఇస్తారు. మీరు యూ కెన్ ఇన్వెస్ట్ అన్నట్టుగా, యూ కెన్ సబ్స్క్రైబ్ అన్నట్టుగా. డ్యూరింగ్ దట్ పీరియడ్ ఓన్లీ ది ఇన్వెస్టర్స్, దోస్ ఆర్ కాల్డ్ ఇనిషియల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇనిషియల్ ఇన్వెస్టర్స్. ఆ తర్వాత అవి కూడా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇట్ షుడ్ నాట్ బి లాక్డ్. దేర్ షుడ్ బి సమ్ వే అవుట్, ఎగ్జిట్ ఆప్షన్ ఉండాలి. సో దే హ్యావ్ ప్రొవైడెడ్ లిక్విడిటీ on close-ended schemes also. Okay. These close-ended schemes also are traded on the stock exchanges. Okay. If any investor want to come out of the scheme, if he want to sell off his mutual fund units, okay, he can sell it and he can take the money. అంటే దీనికి క్లోజ్ ఎండెడ్ అన్నారు కదా, ఇప్పుడు దీనికి ఏం లాకింగ్ పీరియడ్స్ అలా ఉండవు? క్లోజ్ ఇన్ పీరియడ్ ఇంతకుముందు లాక్ ఇన్ ఉండేది కానీ 1 year 2 years అట్లా ఉండేవి, కానీ నౌ ద లాక్ ఇన్ పీరియడ్ హ్యాస్ బిన్ అబాండెండ్ అండ్ ఇట్ ఈస్ డిస్పెన్స్డ్ విత్ నౌ. ఓకే, అంటే లాకింగ్ పీరియడ్ ఉండదు. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే లైక్ అంటే ఈ టైం నుంచి ఈ టైం లోపల ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తారు, అంతే. రిటర్న్స్ దాన్ని బట్టి ఉంటాయి. ఫర్ సబ్స్క్రిప్షన్ పీరియడ్. ఓకే, అంటే ఓకే మీరు ఓకే ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ అంతే. ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి, అంతే. ఓకే, అది పెద్ద ఇదేం కాదు, ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఓకే. మళ్ళీ దీనిలో అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా లైక్ అంటే ఇప్పుడు నేను వింటాను లైక్ కేటగిరీస్ ఉంటాయి అంటే ఏంటి అంటే మేడం, ఇవి ఆ తర్వాత మన దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత ఆ ఫండ్స్ ఏ వీటిలో ఇన్వెస్ట్ చేశారు అన్నది ముఖ్యంగా మనకు కావాల్సింది. ముఖ్యంగా మన కేటగిరీస్ ఏంటి, ఈక్విటీస్, డెట్ ఫండ్, ఇలాంటివి. ఈక్విటీ అంటే దే విల్ పర్చేస్, దట్ ఫండ్ విల్ పర్చేస్ ద కంపెనీ షేర్స్. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద బై బయింగ్ ద కంపెనీ షేర్స్. ఇప్పుడు అనుకున్నట్టు టాటా స్టీల్, లేకపోతే టాటా మోటార్స్, లేకపోతే రిలయన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ లో దే విల్. అంటే ఇవి రిస్కీ కాదా అండి? రిస్కే. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ అనగానే మోస్ట్లీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ విల్ మోస్ట్లీ ఇన్వెస్ట్ ఆర్ బై సేల్స్ ఆఫ్ ది కంపెనీస్. వాళ్ళు బ్లూ చిప్ కంపెనీసే కొంటారు. ఓకే, అంటే ఈక్విటీ ఫండ్స్ జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ హై రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఆల్సో. అంతేలేండి, హై రిస్క్ అన్నప్పుడు జనరల్లీ హై రిటర్న్ ఉంటుంది కదా. దీనికి ఏంటంటే అడ్వైస్, ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, దోస్ హు ఆర్ హ్యావింగ్ లో రిస్క్ అపెటైట్ దే షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ ఫండ్స్. ఓకే, వాళ్ళు ఎలాంటి వాటిలో? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 61 years, ఐఎమ్ ఓల్డ్ పర్సన్, సో నేను ఐ షుడ్ నాట్ గో ఫర్ ఈక్విటీ ఫండ్స్. వై? బికాస్ ఈక్విటీ ఫండ్స్ ది రిస్క్ హై. Okay. And returns also may be high. Okay. But I cannot withstand the risk because my risk appetite is low. Suppose youngsters, మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే కావాలంటే they can go for high risk funds like equity funds. Okay. రెండోది debt funds. Debt funds అంటే ఏంటి? The money can be invested in the government securities, bonds. బాండ్స్ అంటే తెలుసు కదా, కొన్ని అశోక్ లైలాండ్, పెద్ద మంచి మంచి కంపెనీలు, L&T ఫైనాన్స్, ఇలాంటివన్నీ బాండ్స్ ఇష్యూ చేస్తారు. సో ఆ బాండ్స్ ని పర్చేస్ చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. దాని రిటర్న్స్ ఎలా ఉంటాయి? దాని ఫిక్స్డ్ రిటర్న్స్ ఉంటాయి. దీస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఓకే, అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, ఇప్పుడు FD కన్నా డెత్ ఫండ్ ఎక్కువ వర్కౌట్ అవుతుందా? డెత్ ఫండ్ డెఫినెట్గా ఎక్కువ. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇన్ ఇండియా అవర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ yielding ఓన్లీ 6%, 7%. అవును, బట్ ది కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ సమ్ 9%, 10%. ఓకే, బట్ దానిలో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, మినిమం 3 years లేదా 5 years. ఓకే, అంటే ఓకే FD లాగా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోలేవు, కానీ బట్ లాకింగ్ పీరియడ్ వల్ల పెట్టుకుంటే నీకు ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ పర్లేదు. FD కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్ వర్కౌట్ అవుతుంది. ఏది ఫర్ డెత్ ఫండ్స్. ఈక్విటీ మనము ఇప్పుడు పెట్టాను అనుకోండి, ఈక్విటీ ఫండ్ లో దీనికి కూడా లాకింగ్ పీరియడ్ ఉంటుందా? లాకింగ్ పీరియడ్ అంటే ఏముండదండి. ఈక్విటీకి లాకింగ్ పీరియడ్ ఉండదా? ఈ జూలైలో ఇన్వెస్ట్ చేశారు, యు ఆర్ ఫ్రీ టు ఎగ్జిట్ ఇన్ ఆగస్ట్ ఆల్సో ఆర్ జూలై మంత్ ఎండ్ ఆల్సో యు కెన్ ఎగ్జిట్. అది అంటే ఈక్విటీకి పెద్ద లాకింగ్ పీరియడ్ సబ్జెక్షన్ ఏమీ లేదు. ఓకే, యు ఆర్ ఫ్రీ టు టేక్ బ్యాక్ యువర్ మనీ. ఓకే, బట్ వన్స్ ఆ ఫండ్ క్లోజ్ అవ్వాలి.
ఓకే ఓకే ఫండ్ క్లోజింగ్ డేట్ అయిన తర్వాతే కదా. అవును అవును ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ అవును. షేర్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఓపెన్ అవును అవును ఈల్డింగ్ రావాలి అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినాకే నాకు ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఈల్డింగ్ లో ఎట్ వాట్ ప్రైస్ అనేది ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎన్ఏవి అని అంటాం. మ్యూచువల్ Okay. ఫండ్స్ లో ఎన్ఏవి అని కాన్సెప్ట్ ఉంది. అంటే నెట్ ఏంటి? అసెట్ వాల్యూ. ఓకే నెట్ అసెట్ వాల్యూ. ఓకే సో హూ ఎవర్ టెండర్ దేర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఓకే ఫర్ సెల్లింగ్, ఓకే ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎన్ఏవి బేసిస్ లో అమౌంట్ పే చేస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్. ఓకే ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఓకే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక ఎక్స్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాను. ఓకే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకేమైంది, ఒక 6-7 days ఆర్ ఒక 10 days వేసుకోండి, ఎన్ఏవి ఈజ్ గుడ్. నేను ఆ రోజు విత్డ్రా చేసుకుంటే ఆ రోజు అమౌంట్ నాకు వస్తుందా లేకపోతే ఆ రోజు అమౌంట్ వస్తుంది. ఆ రోజు అమౌంట్ వస్తుంది? క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద మార్కెట్ 3:30కి ఎంత ఉందో అంత వస్తుంది. అంటే మార్కెట్ సపోజ్ 9:15కి మార్నింగ్ ఓపెన్ అవుతుంది, 9:15 AM-కి, 3:30 ది మార్కెట్ విల్ క్లోజ్. సో ఆ రోజు ఏ టైంలో వాల్యూ తీసుకుంటారు? సో దట్ వాల్యూ ఆఫ్ ద స్టాక్. ఇప్పుడు నేను సమ్ అరౌండ్ 2 o'clock నాకు రేట్ నచ్చింది, అప్పుడు నేను సెల్ అవుట్ చేశాను, ఆ రేట్ ఇవ్వరా? నో అలా కాదు. దట్ రేట్ విల్ బి డిటర్మిన్డ్ ఎట్ ది క్లోజింగ్ ప్రైసెస్. ఓకే క్లోజింగ్ ప్రైసెస్ టైం ఎప్పుడు? క్లోజింగ్ అంటే 3:30. 3:30 ఎక్స్చేంజ్ విల్ బి క్లోజ్డ్. ఎక్స్చేంజ్ విల్ At బి that క్లోజ్డ్. time, the prices will be determined. ఓకే That is based on that NAV will be arrived. ఓకే అంటే నేను డే మొత్తంలో ఉన్న ఫ్లక్చుయేషన్ని నేను ఈవినింగ్ 3:30కి డిటర్మిన్ చేసి ఒక కాస్ట్ రిలీజ్ చేస్తాను. అప్పుడు ఒకవేళ నేను సెల్ అవుట్ చేసుకోవాలనుకుంటే సెల్ అవుట్ చేసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అండి, సపోజ్ ఒక ఫండ్ 100 crores సబ్స్క్రైబ్ చేసుకుంది ఓకే పబ్లిక్ నుంచి. ఓకే 100 crores కి ఈచ్ 10 rupees చొప్పున 10 crores ఇచ్చారు, ఇష్యూ చేశారు. 10 crores of units were issued at 10 rupees per unit. ఓకే 10 crores ఓకే కదా. అవును But after 1 month, say 100 crores has increased to suppose 120 crores. ఓకే 20 crores appreciation వచ్చింది. అవును సపోజ్ ఐ వాంట్ టు సెల్ మై యూనిట్స్. అప్పుడు ఏంటవుతుంది, 120 crores బై డివైడెడ్ బై మై 10 దట్ ఈస్ 12 10 రూపీస్. 10 crores యూనిట్స్, టోటల్ యూనిట్స్. దట్ ఈస్ ది ఎన్ఏవి ఫార్ములా అది. ఓకే సో ఆ ప్రకారంగా ఎట్ ది క్లోజింగ్ ప్రైస్ ఓకే క్లోజింగ్ ప్రైస్ బట్టి చేసుకోవాలి. ఇస్తారు. ఓకే ఓకే అది ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్. డెట్ ఫండ్ అంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ తక్కువ కాబట్టి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్, ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ ఏజ్డ్ పీపుల్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ఆర్ రిటైరీస్. ఓకే అంటే ఓకేనండి, ఫండ్ తక్కువ రిస్క్తో పెట్టాలి, ఎపిటైట్ అంతగా లేదు, ఓకే ఫర్ ఇన్వెస్ట్మెంట్ లైక్ అంటే పిల్లల పెళ్ళిళ్ళకైనా దేనికైనా పొద్దున ఒక పర్పస్ కోసం దాచుకోవాలి, డీసెంట్ ఇన్కమ్ వస్తే చాలు అన్న వాళ్ళు డెత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. డెట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఉంది మేడం ఇందులో. ఇందాక మనం చెప్పినట్టుగా ఎయిదర్ ఈక్విటీ ఫండ్ ఆర్ డెట్ ఫండ్, ఈ రెండే కాకుండా మధ్యలో హైబ్రిడ్ ఫండ్ అని ఒకటి ఉంది. ఓకే ఓకే దే విల్ ఇన్వెస్ట్ సమ్ పార్ట్ ఇన్ ఈక్విటీ అండ్ సమ్ పార్ట్ ఇన్ డెట్ ఫండ్. ఓకే అండ్ దేర్ ఇస్ ఎ మిక్స్ మిడ్ క్యాప్ ఫండ్ మిడ్ క్యాప్ లాగా. అందులో 60%, 60-40. ఓకే అండ్ దిస్ ఆల్సో విల్ బి క్లియర్లీ envisaged in the offer document. ఓకే ఏంది 50-50 60-40, suppose 30-70, 30-70 and 30% will be invested in equities and 70% will be invested in debt. ఓకే అట్లా they will first define, the fund will define. అంటే ఫండ్లో మీకు మెన్షన్ చేసి ఉంటుంది ఎంత ఈక్విటీ అంటే ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ఎంత డెత్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది. Based on that, the investor is free to choose any fund. అవును చూస్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు అంటే ఎపిటైట్ బట్టి ఇన్వెస్ట్మెంట్స్ బేసికల్లీ అంతే. కొంచెం మనం రిస్క్ తీసుకుంటే హై రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈక్విటీ, లేదు నేను వచ్చింది చాలు నాకు వస్తే చాలు అని అనుకునే వాళ్ళు డెత్, లేదు నేను కొంచెం రిస్క్ తీసుకోగలను అనుకున్న వాళ్ళు మిడ్ క్యాప్. అందుకే మేడం ఇప్పుడు రిస్క్లు అంటే హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ 3 రకాలుగా క్లాసిఫై చేసాం. అవును హై రిస్క్ కన్నా ఇంకా వెరీ హై రిస్క్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళకి ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టారు, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ దానిలో ఏంటంటే అక్కడ ఏంటంటే వెరీ వెరీ షార్ట్ టర్మ్. సపోజ్ 1 week మీ దగ్గర ఒక 10 lakhs ఉంది, బట్ యూ వాంట్ యువర్ మనీ బ్యాక్ ఆఫ్టర్ 10 days or 15 days. దట్ అమౌంట్ ఆల్సో షుడ్ నాట్ బి కెప్ట్ ఐడిల్ even for 10 days also. Then you can go for money market mutual funds. It will be invested in treasury bonds, commercial paper issued by the reputed corporates. ఇస్తారు. కానీ జనరల్గా అవి మీరు చెప్పిన ఇప్పుడు ట్రెజరీ పేపర్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్, దాంట్లో రిస్క్ ఎపిటైట్ ఏముందండి మరి? అంటే అది లో రిస్కే. వాళ్ళు కూడా అది ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్. లో రిస్క్, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయా? అంటే రిటర్న్స్ ఫిక్స్డ్ రిటర్న్స్. ఓకే
బట్ మనకేంటంటే ఐడిల్ ఫండ్స్ విల్ నాట్ గెట్ ఎనీ రిటర్న్స్ కాబట్టి అవును. అట్లీస్ట్ జస్ట్ టు గెట్ అండ్ అంతేలేండి. ఇప్పుడు నేను వారం రోజులకి సేవింగ్ అకౌంట్లో 10 లక్షలు పెట్టినా నాకేం రాదు కదా, 2% వచ్చినా. అదే నేను దీనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు అట్లీస్ట్ ఒక 5% వరకైనా అది గ్రేటే కదా నాకు. అంతే కరెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్స్ గుడ్. అంటే వెరీ హై రిస్క్ ఫండ్ కూడా ఉంటుంది. అది వెరీ 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 షార్ట్ పీరియడ్, మనం కావాలి అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, ఇవాళ మనము మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఎలాంటి టైంలో ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇంకా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫర్దర్ అసలు ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, లేకపోతే ఆ టైప్స్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా మనము ఇంకా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ మేడం.